సహజంగా ఈ సందేహాలు ఎన్నైనా ఉంటుంది, దేహం ఉన్నంతకాలం సందేహాలు ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో విద్యార్థులందరూ సోషల్ మీడియా ఒక వ్యసనంలా తయారైపోయింది వాళ్ళకి. ఒక 2 రోజులు పక్కన పెడతారు గానీ, మళ్ళీ చూడడం మొదలుపెడతారు. అలాగా దాంట్లో నుంచి బయటకెలా రావాలి అని చాలామంది అడిగారు. వ్యసనాల నుంచి బయటపడడం ఎలాగా? ముందు ఇందాక నేను ప్రసంగంలో చెప్పినట్టుగా వ్యసనం ఉంది అని ఒప్పుకున్నారు, మీకు నమస్కారం, ఇంకేమక్కర్లేదు. జిడ్డు కృష్ణమూర్తి గారు తన తత్వశాస్త్రంలో చాలా గొప్ప మాట ఒకటి చెబుతాడు. ఈ సృష్టి అర్థం కావట్లేదు ఎలాగా అంటే, అర్థం కావట్లేదనే విషయం ఒప్పుకో, అదే అర్థమవుతుంది అన్నాడు. అర్థం కాని దాన్ని అయినట్టు మనం నటించద్దు. ముందు వ్యసనం ఉందని ఒప్పుకున్నాం కదా, ఒప్పుకుందాం. వ్యసనాలు ఏమంటే 25 ఏళ్ళ వాళ్ళకు ఉండకపోతే మాకుంటాయా? మా కర్మ ఎందుకుంటాయి? ఉంటాయి సహజంగా. దాన్ని మానుకునే విధానం ఎలాగంటే, ఎప్పుడు వ్యసనాన్ని కిటికీలోంచి తోసేయలేము, మేడ మెట్లు మించి కిందికి దింపాలి. ఏ వ్యసనాన్ని అయినా సరే కిటికీలోంచి విసిరేయలేము. మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే, మా అమ్మ పుట్టినరోజు నాడు మా అమ్మ మీద ప్రతిజ్ఞ చేశాను, నేను సిగరెట్లు కారేస్తాను. ఈ అమ్మకి ఏమైనా అవుతుంది కానీ నువ్వు మానలేవు. ఇది వల్ల ఏది కాదు. ఈ అనవసర ప్రతిజ్ఞలు ఇవన్నీ. నేను పుట్టినరోజు నాడు చేశా, గుళ్ళో ప్రతిజ్ఞ చేశా, ఇవన్నీ సెంటిమెంట్లు, పనిచేయవండి. నిజంగానే సిగరెట్లు ఇక వ్యసనంగా ఉన్నాయి మిత్రమా. రోజుకు 2 పెట్టెలు కాలుస్తున్నావు, నెమ్మదిగా 1 పెట్టెకి తగ్గించు, మొత్తం మానేయి. 1 పెట్టెకి తగ్గించు. 1 పెట్టెతో సరిపెట్టుకుని 15 రోజులు అలాగే ఉండు. తర్వాత అరపెట్టే కాల్చు. అలా 15 రోజులు నెలలు కొనసాగించు. ఒక నియమం మొత్తం మానేయలేదుగా, ఫ్రీక్వెన్సీ తగ్గించావు. ఫ్రీక్వెన్సీ తగ్గించు బాగా. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఇంకా నేను వివరిస్తే బాగుండదు కానీ దేనికైనా వర్తిస్తుంది. బాగా తగ్గించే క్వాంటిటీ, పరిమాణం తగ్గించే క్రమంగా నీకు ఏం విశ్వాసం ఏర్పడుతుందంటే, 4 నెలలు అయ్యేసరికి 2 పెట్లు కాల్చేవాడిని 2 సిగరెట్లతో ఆపేయగలిగాను కదా. దట్ ఈజ్ మై సెల్ఫ్. నేను ఇంద్రియ నిగ్రహంతో ఉండగలను ఖచ్చితంగా. ఎంత నాలుక పీకేస్తున్నా సరే కాల్చకుండా నేను ఉండగలను.